అందరికీ నమస్కారం. మన కథలకు స్వాగతం. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. లక్ష్మీనారాయణుల అనుగ్రహం అందరికీ సంపూర్ణంగా కలగాలని కోరుకుంటూ మహాలక్ష్మీదేవి వైభవం గురించి ఇవాళ చెప్పుకుందాం మన కథల్లో. ఒకసారి దూర్వాస మహర్షి మహాలక్ష్మీదేవిని భక్తిగా పూజించి అమ్మవారి ప్రసాదమైనటువంటి పూలు తీసుకొచ్చి ఇంద్రుడికి ఇచ్చాడు. ఇంద్రుడు నిర్లక్ష్యంగా పూలదండని ఇలా ఇసిరివేయగానే ఐరావతం మీద నుంచి కింద పడింది. దాన్ని ఐరావతము తొక్కేసిందనమాట. అప్పుడు మహాలక్ష్మీదేవికి ఆగ్రహం కలిగి అతన్ని పదవీభ్రష్టుణ్ణి కమ్మని శపించింది. తరువాత అతను తప్పు తెలుసుకొని అమ్మవారిని ఈ విధంగా స్తుతి చేసి ఆ తల్లి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొంది మళ్ళీ పదవిని దక్కించుకున్నాడు. అది ఏమిటి అంటే, నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంకుచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. నమస్తే గరుడారూఢే ఢోలాసురభయంకరీ సర్వపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్టభయంకరీ సర్వదుఃఖహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. సిద్ధిబుద్ధిప్రదే దేవి భుక్తిముక్తి ప్రదాయిని మంత్రమూర్తే సదా దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. ఆద్యంతరహితే దేవి ఆదిశక్తి మహేశ్వరీ యోగజ్ఞే యోగ సంభూతే మహాలక్ష్మీ నమోస్తుతే. స్థూల సూక్ష్మే మహారౌద్రే మహాశక్తి మహోదరీ మహాపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. పద్మాసనస్థితే దేవి పరబ్రహ్మస్వరూపిణి పరమేశీ జగన్మాత మహాలక్ష్మీ నమోస్తుతే. శ్వేతాంబరధరే దేవి నానాలంకారభూషితే జగత్సితే జగన్మాత మహాలక్ష్మీ నమోస్తుతే. మహాలక్ష్మీ నమోస్తుతే.